డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అయితే రావటం జరిగింది. మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు అడ్డంకులు ఈ యొక్క వార్త మరి ఇది ఎలా, మరి స్టూడెంట్స్కి ఇది ఒక రకంగా మంచిదా, ఒక రకంగా మంచిది కాదా అనేది కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే జేఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి జూన్ నుంచి జేఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జూలై 1 మరి జూలై 24 వరకు కూడా జరుగుతుంది. తర్వాత సీశాప్ జరుగుతుంది. మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎంత లేట్ అయితే నా యొక్క ఉద్దేశం, ఎంత లేట్ అయితే అంత మంచిదని నేను అభిప్రాయపడుతున్నా. మరి ఇలా అభిప్రాయపడ్డ వాళ్ళు కామెంట్ చేసుకోండి, లైక్ చేయండి. చూద్దాం ఒకసారి. మరి కొలుక్రాని ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే ఒకసారి స్టూడెంట్ ఖాతాలోకి వేద్దామని, ఒకసారి మరి కాలేజీల అకౌంట్లోకి అదేదో జరుగుతుంది. మొత్తానికి న్యాయస్థానం ముందు వివాదం ఎప్పుడు ఇస్తారో తేల్చని ప్రభుత్వం, నేరుగా విద్యార్థి చెల్లింపుకి ఉంటున్న సర్కారు, ముందుగా వసూలు కాలేజీలు సిద్ధం. గవర్నమెంట్ ఏమో విద్యార్థి అకౌంట్కే వేస్తాను, విద్యార్థి అక్కడి నుంచి కాలేజీలకు వేసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. సమస్యల నేపథ్యంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ జాప్యం అవుతుంది. జాప్యం అవటం వల్ల నా లాభమే కానీ నష్టం అయితే లేదని నా అభిప్రాయం. ఎంతమంది నా అభిప్రాయంతో ఏకీపిస్తారో కామెంట్ చేయండి. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ వివాదానికి ప్రధాన కారణం తెలుస్తుంది. సాధారణ ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అవ్వగానే కౌన్సిలింగ్ తేదీని ప్రకటించారు. కరోనా కాలంలో మినహాయించి 10 ఏళ్లలో జూన్, జూలైలో కౌన్సిలింగ్ ద్వారా సీట్లను ప్రక్రియ మొత్తము జూను, జూలైలోనే కౌన్సిలింగ్ ముగించారన్న దీన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 4 రోజుల ముందే కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల వస్తున్నారు. కానీ ఈ ఏడాది ఈ వెబ్సైట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆన్లైన్ పరీక్ష ముగిసిన వెంటనే పరీక్షలు కంప్యూటర్ తెరపై కనిపించే ఏర్పాట్లు ఈ ఏడాది నుంచి మొదలుపెట్టారు. దీంతో ఎవరి ర్యాంక్ ఏమిటో ముందే తెలుసుకోగలిగారు. దీని ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనాకు విద్యార్థులు వచ్చారు. ఈ దశలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందనే తీరుపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన అయితే స్టూడెంట్ ఎటువంటి పరిస్థితుల్లో చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు జేఈ రాశారు. మరి జేఈలో మనకి రెండు ఉంటాయమ్మ. ఒకటి జోసా కౌన్సిలింగ్ ఉంటుంది, రెండోది సీశాప్ ఉంటుంది. జోసాలో 6 రౌండ్లు ఉంటాయి, సీశాప్లో 3 రౌండ్లు ఉంటాయి. మరి ఈ 3 రౌండ్లు అయ్యేసరికి ఏంటంటే స్టూడెంట్స్కి ఇప్పుడు జోసా అయ్యే నాటికి మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా అప్పుడు అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ సీశాప్లో పార్టిసిపేట్ చేయటం, ఎంసెట్ కౌన్సిలింగ్ వస్తుంది కదా, ఈ ఎంసెట్ కౌన్సిలింగు జోసా ప్యారలల్గా నడుస్తున్నాయి. ప్యారలల్గా నడిచేటప్పుడు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి ఎంసెట్లో సీట్ వస్తుంది. అప్పుడు ఎంసెట్లో సీట్ వచ్చిన తర్వాత సీశాప్లో స్టూడెంట్స్ భయపడుతున్నారు. సీశాప్లో సీట్ వస్తే మనకి ఎంసెట్ కాలేజీల్లో మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే ఎంసెట్లో 3 రౌండ్లు ఉంటాయి. ఫేజ్ 1 ఇప్పుడు ఎంసెట్లో 3 రౌండ్లు ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటుంది. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఏంటంటే అందరు ఎంసెట్ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. అక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చి మరి ఫీజు మొత్తం పే చేయాల్సి అలా ఉంటుంది. ఈ ఫేజ్ 3లో ఏంటంటే ఈ సీశాప్లో వెళ్ళాలనుకో, ఈ సీశాప్లో వెళ్ళాల్సి మళ్ళీ ఈ సర్టిఫికెట్ వీళ్ళు ఎవరు, ఇది ఎలాంటి కొద్ది లిటికేషన్ ఉంది. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా మరి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఎంత లేట్ అయితే అంత మంచిది. ఎంసెట్ కౌన్సిలింగ్ నా దృష్టిలో ఎంత లేట్ అయితే అంత మంచిది. జోసా, సీశాప్ తర్వాత అయితే ఇంకా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ గత ఏడాది నుంచి న్యాయస్థానంలో వివాదం నడుస్తుంది. బకాయిలతో పాటు ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించాలని ప్రైవేట్ కాలేజీలు కోరుతున్నాయి. దీనిపై కోర్టును ఆశించింది. ఇక నుంచి తప్పకుండా చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే ఏ గడువులోకి చెల్లిస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదు. ఈ అంశము ఇప్పటికీ న్యాయస్థానం ముందు ఉంది. దీనికి తోడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు నేరుగా చెల్లిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. దీనిపై ప్రైవేట్ కాలేజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే వరకు నిరీక్షిస్తే కాలేజీల నిర్వహణ కష్టమవుతుందని వాదిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థి ఖాతాలో ఫీజులు వేసిన కాలేజీలకు సకాలంలో చెల్లించకుండా ఇతర అవసరాలకు వాడుకుంటే పరిస్థితి ఏమిటి అని కాలేజీలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ స్టూడెంట్ ఖాతాలో గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ చేస్తే వాళ్ళు ఏదో అవసరాలకు వాడుకుని మళ్ళీ కాలేజీలు కట్టకపోతే మా పరిస్థితి ఏందని వీళ్ళు మరి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం అయితే కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై ఫీజు కట్టమని ఒత్తిడి తెస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ సెట్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడం సరికాదని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ తేలాలన్నమాట. తేలిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్
వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి అధికారులు అంటున్నారు. ప్రభుత్వ వర్గాలు చర్చించిన తర్వాత తేదీల షెడ్యూల్ ఇస్తామని చెప్తున్నారు. షెడ్యూల్ను విడుదల చేయని పక్షంలో కౌన్సిలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే వీలుంది. ఇది స్టూడెంట్స్ మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి అడ్డంకులు వస్తే రానే కానీ జేఈ సీసాబ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అని నేను చెప్తున్నాను. మరి కామెంట్లో కూడా పెట్టండి. ఎందుకంటే సీసాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ సీసాబ్లో సీటు రాలాదా వచ్చిందా చూసుకుని మరి ఎంసెట్ కౌన్సిలింగ్లోకి వెళతారు, నో ప్రాబ్లం. దీనివల్ల కొంతమంది ఎంసెట్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన తర్వాత సీసాబ్ కౌన్సిలింగ్ వెళ్ళటల్లా భయపడుతున్నారు. అక్కడ సర్టిఫికెట్లు ఇస్తే ఏంది పరిస్థితి అనేది భయపడుతున్నారు. గత కొన్నేళ్ళకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు చేపట్టారు? 2016లో జూన్లో చేపట్టారు. తర్వాత 2018లో మే 25, 2019 21, 20 అక్టోబర్ 24 ఆగస్టులో ప్రకటిస్తే ఇంకా మంచిదమ్మా. అది 22లో ఆగస్టులో చివరి వారము, 23లో జూను, 24లో జూలై, 25లో జూను. ఇప్పుడు జూను జూలై మనకి జూలై వరకు ఓపిక పడితే జూలై మొత్తం అయిపోతే ఆగస్టు మనకి సీసాబ్ కౌన్సిలింగ్ వస్తుందమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని మరి నాతో ఏకీపిస్తే ఎంతవరకు మరి కామెంట్ పెట్టండి. స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి అడ్డంకులు వచ్చినా నో ప్రాబ్లం. ఒక మంత్ లేట్ అయినందువల్ల మన స్టూడెంట్స్ వచ్చే నష్టమేం లేదు. కానీ సీసాబ్ కౌన్సిలింగ్ ఎవరైతే జేఈలోకి వెళతారో వాళ్ళకైతే లాభం అని మరి నేను చెప్తున్నాను దీన్ని. ఎందుకంటే అది డిలే అవుతుంది కదా. మరికి ఈ సీసాబ్లో వస్తుందా రాలేదని ఒక తేలిపోద్ది. సీసాబ్లో మంచి సీట్ రాలేదనుకో, దూరంగా వచ్చిందనుకో, అప్పుడు ఎంసెట్కి వెళ్ళిపోతాడు, నో ప్రాబ్లం. సీసాబ్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే జోసాలో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తర్వాత సీసాబ్లో అదృష్టాన్ని ఈ రెండు రాకపోతే మనం ఎంసెట్, ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ వెళితే హ్యాపీ. ఇది ఇట్లా పాలసీ ఈ విధంగా ఉంటే ఇంకా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది స్టూడెంట్స్ మరి త్వరలో మనకి కౌన్సిలింగ్ అయితే తెలంగాణ ఎంసెట్ కానీ జోసా కౌన్సిలింగ్ అయితే 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సీసాబ్కు వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క సలహాల కోసం చిన్న తప్పులు చేయకుండా మరి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. కొంతమంది అంటే జస్ట్ మెసేజ్ పెట్టి వస్తుందా రాదా అని చెప్తున్నారు. మెంటర్షిప్లో జాయిన్ అయితేనే నేను మరి ఏ హెల్ప్ కావాలో అది చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు జస్ట్ మరి క్వశ్చన్స్ అడిగి నేను ఆన్సర్ చెప్పి అది నాకు టైం వేస్ట్ అవుతుందమ్మా. నాకు చాలా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి సర్వీస్ చేయాలి. మరి మీరు కొంతమంది ఫ్రీగా సర్వీస్ అడుగుతున్నారు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది మన వాట్సాప్ నంబరు. ఫ్రీగా సర్వీస్ చేస్తే మీకు బాగుండదు, నాకు బాగుండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది వాట్సాప్ నంబరు. మరి కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇది మన క్యూఆర్ కోడ్. ప్రతి ఒక్కరు కూడా మరి క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేయండి. మన దగ్గర అయితే మొత్తం డేటా అయితే రెడీగా ఉంది. ఎన్ఐటీలకు డేటా, జేఈకి సంబంధించిన డేటా మొత్తము, మరి జోసాకి సంబంధించిన డేటా, అదేవిధంగా సీసాబ్కి సంబంధించిన డేటా అయితే మొత్తం రెడీగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. మరి అదేవిధంగా ఎంసెట్ డేటా కూడా, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఎంసెట్ డేటా కూడా రెడీమేడ్గా ఉంది స్టూడెంట్స్కి. మనకి తెలంగాణ ఎంసెట్ ఆల్మోస్ట్ 176 ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే 1,10,000 సీట్లు ఉంటాయి. మనకి కన్వీనర్ కోటాలో ఒక 80,00,000 దాకా సీట్లు అయితే ఉండి ప్రతి ఒక్కళ్ళు ఇది ఎక్కడ వస్తుంది మరి ఎస్టిమేషన్ ప్రకారం మీరు మరి మన మెంటర్షిప్ అయితే తీసుకోండి. మరి అదేవిధంగా ఎంసెట్కి సంబంధించిన డేటా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో టాప్ కాలేజీలు కాకినాడ కానీ, ఏయూ కానీ, ఆర్వీఆర్జేసీ కానీ, నెంబర్ 1 నా టాప్ 10 కాలేజీలు పుల్లారి, అదేవిధంగా జేఎన్టీయూ కాకినాడ, అనిల్ నీరుకొని, ఇలా డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉండటం జరిగింది. ఏపీ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి అదేవిధంగా జోసా సీసాకి సంబంధించిన మొత్తం డేటా అయితే మన దగ్గర రెడీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మరి ఉపయోగించుకొని సర్వీసెస్ని ఆల్ ది బెస్ట్. దిస్ ఈస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.